బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగిపేటలో ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి వివాదము కొంత తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారింది. సో ఒక్కసారిగా అక్కడ ఇక ఒక హై టెన్షన్ అయితే క్రియేట్ అయినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. సో గతంలో సైతం కొన్ని ప్రాంతాలు మనం చూసాం. సో మాంసం విషయంలో ఇటు ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవలు అనేక మార్లు చూసాం. కానీ ఇప్పుడు జోగిపేటకు సంబంధించి సో ఏదైతే జోగిపేటకు చెందిన ముగ్గురు బీఫ్ వ్యాపారస్తులపై ఇక అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో అక్కడ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో భయంకరమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడినట్టు తెలుస్తుంది. రైట్ నౌ ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మహేష్, అక్కడ ఏం జరిగింది, గొడవకు కారణాలు ఏంటి? జోగిపేట ఆందోళనలో సంబంధించి ఇద్దరి బీఫ్ వ్యాపారస్తుల మధ్య ఈ యొక్క గొడవ జరిగినట్టు తెలుస్తుంది. గత 15 రోజులుగా ఈ యొక్క సందర్భం బట్టి మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇద్దరు కూడా ఇటు జోగిపేట ఆందోళన సంబంధించిన ఇద్దరు కూడా ఒక వ్యాపారాన్ని గతంలో కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. వీరిద్దరి మధ్యలో చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం బీఫ్ కి సంబంధించి ఒక వ్యాపారాన్ని ఎట్లా నడుపుకోవాలి ఏంటని చెప్పి ఇరు వర్గాల మధ్య నడిచినటువంటి వ్యాపారాన్ని ఒకే చోట పెట్టుకొని నడిపించుకోవాలని చెప్పి ప్రధానంగా చూశారు. ఇక్కడ చూస్తుంటే అంటే ఇద్దరి మధ్యలో మాట్లాడుకునే సందర్భంలో ఒకరు వినకుండా ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి కట్టెలతో ఇరు వర్గాల తలలు పలగొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే తలలు పైనాయో వారందరూ కూడా జోగిపేట హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్లో మళ్ళీ వీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ చేరుకోగానే ఇద్దరు కూడా ఎదురెదురు కావడంతో ఇద్దరు కూడా మళ్ళీ అక్కడ కూడా హాస్పిటల్ కూడా కొట్టుకున్న పరిస్థితి ఉంది. కొట్టుకున్న సందర్భంలో హాస్పిటల్లో ఉన్నటువంటి యొక్క రోగులు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ సంఘటన చూస్తుంటే ఒకరికొకరు తలలు బయటపోయిన సందర్భాలు చూస్తుంటే రక్తం కారుతున్న సందర్భాలు చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఒక భయానక వాతావరణం అయితే చోటు చేసుకుంది. అప్పటికే నేరుగా ఉన్నటువంటి స్థానిక జోగిపేట పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఇది ఇద్దరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేసి ఇద్దరిని కూడా అందుబాటులో తీసుకునే వారందరినీ కూడా అందుబాటులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే జోగిపేట యొక్క వ్యాపారస్తులపై ఎటువంటి సంఘటన చూసుకోవడం పట్ల స్థానికులు కూడా నివ్వరపోయే విధంగా ఉంది. ఒకరినొకరు కట్టెలతో కొట్టుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఒక 20 మందికి చెందిన ముగ్గురు వ్యాపారస్తులపై దాడిని కూడా ఎవరు ఖండించడం లేదు. పోలీసులు అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిద్దరిపై కూడా కేసులు నమోదు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీశైలం, రైట్, అంటే ఎక్కడ ఈ సమస్య ఇద్దరు ఒకే చోట షాప్ పెట్టడం వల్లే వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు, వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ యొక్క షాప్ కు సంబంధించి బీఫ్ షాప్ కు సంబంధించి గత కొన్నేళ్లుగా పెద్దల సమక్షంలో ఈ యొక్క షాప్ కొనసాగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి యువ రక్తమైన వాళ్ళకి సంబంధించిన వారు ఇప్పుడు ఖచ్చితంగా షాపు మేము కూడా నడుపుకుంటామని చెప్పి ప్రధానంగా ఒకరికొకరు మాటలు పెరిగి ఈ సంఘటన చోటు చేసుకుంది. అంటే గత 3 రోజులుగా ఈ యొక్క మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది కొలిక్కి రాకపోవడంతో ఒకరికొరకు యొక్క కర్రలతో విపరీతంగా కొట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే సద్దుమనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరు వర్గాల మధ్యలో కేసులు కూడా నమోదు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. శ్రీశైలం, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఇక జోగిపేటకు సంబంధించి ఇద్దరు మరి వ్యాపారస్తుల మధ్య ఈ యొక్క గొడ్డు మాంసం బీఫ్గా చెప్తా ఉంటారు. ఈ బీఫ్కి సంబంధించి జోగిపేటలో ఒక బీఫ్ వార్ నడిచిందని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాల మధ్య ఒక ఘర్షణ, కర్రలతో అక్కడ వాటితో కొట్టుకోవడము, ఒక ఆసుపత్రి పాలైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఈ సంఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయి, వీడియో బైట్స్ ఉన్నాయి. ఒక్కసారి తొలి వరకు స్క్రీన్ పై చూద్దాం. మొత్తం కొట్టేసిన हम बोले ऐसा नहीं, बात से बात करो, बोले तो नहीं सुने। तुम क्या मैं क्या बोल के हमारे दुकान पे आके हमारे ऊपर हमला करे पूरा आंदोलन। कौन है? हम इस्माइल है, इस्माइल और क्या बोलते हैं जहांगीर, सुबह चांद बादशाह
और महबूब इस्माइल का भाई और एक इस्माइल खाजा 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 का बेटा खाजा पाशा है। और क्या है ये मतलब ये चार पाशा के बेटे तीनों चार है। और एक अकबर और मूसा। हाँ किसे मारे? लकड़िया से छुरिया से मार दे रहे किसे लकड़िया से हथियार से मारे, छुरी से मारे, लकड़ी से मारे, खतरा से मारे हथियार से मारे। का दुकान का है? दुकान के क्या है वो बोल रहे? हम आए भाई बात से बात कर रहे थे, नहीं सुने तो तुम्हें बोले तो ना आके हमला करेगा हमारे ऊपर। हम बोले वैसा नहीं, बात से बात करो, बोले तो नहीं सुने। तुम क्या मैं क्या बोल के हमारे दुकान पे आके हमारे ऊपर हमला करेगा। कौन है हम इस्माइल है, इस्माइल और क्या बोलते हैं जहांगीर, यूसुफ अली, चांद पाशा और महबूब इस्माइल का भाई और एक इस्माइल खाजा 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 का बेटा खाजा पाशा है। और क्या है ये मतलब ये चार पाशा के बेटे तीनों चार है। और एक अकबर और मूसा। हाँ किसे मारे? लकड़िया से छुरिया से मार दे रहे किसे हथियार से मारे, छुरी से मारे, लकड़ी से मारे, खतरा से मारे हथियार से मारे। का दुकान का है? दुकान के ఒకటి ఉంది వాళ్ళు కావాలని ఆందోళనకు అందరూ వచ్చినారు వచ్చి ఏం చేసినారంటే మా ఊరకున్న మంచి ఏడంటే ఆడ పెట్టుకున్నాం కదా మళ్ళీ మా దగ్గర ఎందుకు వస్తున్నారని మా వాళ్ళు అందరూ అన్నారు అంటే కూర్చొని మాట్లాడేటప్పుడు చేసి కట్టెలతోటి కొట్టేసినారు ఇప్పుడు కాదు ఇంటికి వచ్చి కావాలని తీసినారు ఏమైంది మా మరిదికి కొట్టిండు పేరు మా మరిది హైసర్ షెడ్డింగ్ కాడ కొట్టిన ఊరదుకున్నాం కాడ కొట్టి వీడికి వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చే వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో రాస్తారమ్మంటే వీడికి వస్తే వీడు పట్టి నేను వ్యక్తి వల్ల కొట్టేసిండు ఇద్దరు. ఎవరు కొట్టిన వాళ్ళు? బుల్లెట్ కొడుకు సాదా ఖన్నా వాళ్ళందరూ ఆడ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిండు ఎందుకు గొడవ దేనికోసం అయింది? ఇగో మాది ఊరదుకున్న మా ఇంట్లో ఒకటి ఉంది వాళ్ళు కావాలని ఆందోళనకు అందరూ వచ్చినారు వచ్చి ఏం చేసినారంటే మా ఊరకున్న మంచి ఏడంటే ఆడ పెట్టుకున్నాం కదా మళ్ళీ మా దగ్గర ఎందుకు వస్తున్నారని మా వాళ్ళు అందరూ అన్నారు అంటే కూర్చొని మాట్లాడేటప్పుడు చేసి కట్టెలతోటి కొట్టేసినారు ఇప్పుడు కాదు ఇంటికి వచ్చి కావాలని తీసినారు ఏమైంది మా మరిదికి కొట్టిండు పేరు మా మరిది హైసర్ షెడ్డింగ్ కాడ కొట్టిన ఊరదుకున్నాం కాడ కొట్టి వీడికి వచ్చి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చే వరకు జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. గొడ్డు మాంసం కొట్టు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఇక ఒక్కసారి అక్కడ అద్దాలన్నీ పగిలిపోయాయి, తలలు పగిలాయి, ఇక కర్రలను విరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా జోగిపేట ఆందోళన కటిక వ్యాపారుల మధ్య ఈ బీఫ్ షాప్ విషయంపై కొంత ఘర్షణ జరిగింది. సో ఆందోళనకు చెందినటువంటి 20 మంది జోగిపేటకి చెందినటువంటి 3 బీఫ్ వ్యాపారస్తులపైన ప్రభుత్వ ఆసుపత్రిలో దాడి చేయడం జరిగింది. సో ఒక్కసారిగా జోగిపేట ఆ ప్రాంతం అంతా కూడా బీఫ్ వార్ మొదలైనట్టు తెలుస్తోంది. సో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి మరి యొక్క ఘర్షణలో కొందరికి తలలు పగిలినట్టుగా తెలుస్తోంది. సో తీవ్రమైనటువంటి రక్తస్రావంతో వాళ్ళు ఆసుపత్రిలో చేరినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఒకసారి ఆ వీడియో బైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ వీడియో బైట్స్లో క్లియర్గా తెలుస్తోంది. సో ఇరు వర్గాలు కటికకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి మరి వారు ఎదురెదురుగా అక్కడ బీఫ్ షాపులు అంటే గొడ్డు మాంసానికి సంబంధించినటువంటి షాప్స్ అక్కడ ఏర్పాటు చేయడము. సో ఈ విషయంలోనే కొంత గొడవ జరిగి అక్కడ దాడి చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసి హాస్పిటల్కి వచ్చినటువంటి సందర్భంలో హాస్పిటల్లో మరొకసారి కొంతమంది ఆందోళనకు చెందిన వాళ్ళు మరి జోగిపేటకు చెందినటువంటి ఒక 3 మీద కర్రలతో రాళ్లతో ఇష్టారాజ్యంగా దాడి చేయడం. సో ఆ దాడిలో తీవ్రమైనటువంటి మరి రక్తస్రావం కూడా జరిగినట్టు తెలుస్తుంది, తలలు పగిలినట్టుగా తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ దెబ్బలతో మరి హాస్పిటల్ బెడ్ మీద పడ్డటువంటి సిచ్యువేషను. సో ఈ యొక్క హాస్పిటల్లో మరి ఈ రకమైనటువంటి ఘర్షణ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా మరి ఉలిక్కి పడ్డారు, భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషను. సో ఈ జోగిపేట బీఫ్ వార్ కొంత చర్చనీయాంశంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. సో ఇరు వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఇక విచారణ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.